హలో ఫ్రెండ్స్, బీవీహెచ్ ఫ్యామిలీ మెంబర్స్. మనకు విశాఖపట్నంలో ఈరోజు డాడీ గారు విశాఖపట్నంకి డీలర్షిప్ ఇచ్చారు. విశాఖపట్నం టోటల్గా మనకి ఇక్కడి నుంచే బండ్లు పంపించబడతాయి. ఈ యొక్క లాంచింగ్ ప్రోగ్రాంకి మన ఫ్రెండ్స్ అందరూ ఇచ్చేసి ఉన్నారు. వీళ్ళందరూ సిటీ నుంచి వచ్చారు. ఈ ప్రోగ్రాం అడిగవరం జంక్షన్లో పెట్టాము. ఎందుకంటే ఇక్కడ హైవేలో ట్రైల్ వేసుకోవడానికి దగ్గర 10 కిలోమీటర్ల వరకు పెద్ద హైవే ఉంది. ఆ హైవేలో పాల్గొనడానికి ప్లేస్ బాగుంటుంది, రోడ్డు బాగుంటుందని ఇక్కడ లాంచింగ్ ప్రోగ్రాం పెట్టాము. ఈ లాంచ్ ప్రోగ్రాంకి ఇచ్చేసిన అందరికీ నా వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఈ బండి విషయంలో వస్తే డాడీ గారు మన లైవ్ ప్రోగ్రాం ఇచ్చాం. ఇక్కడ నుంచి వరంపురం డైరెక్ట్గా ప్రోగ్రాము లైవ్ ప్రోగ్రాం ఇచ్చాము. ఎక్కడ ఆగకుండా ఒక ఛార్జ్ తోటి ఒక బ్యాటరీ ఆ నైట్ ఛార్జ్ చేశాము. ఇక్కడ నుంచి బయలుదేరి 287 కిలోమీటర్లు ఆగకుండా ప్రయాణం చేశాము. ఆ ప్రోగ్రాం లైవ్ ప్రోగ్రాం ఇచ్చాం. అంటే 287 కిలోమీటర్లు నడిచిన తర్వాత కూడా ఇంకా 3 పాయింట్లు మిగిలే ఉంది. అంటే 300 పైనే మనకి మైలేజ్ అనేది వచ్చింది. ఇక్కడ ఈ బండి విషయంలో కొత్తగా మనం పరిచయం చేయాల్సింది ఏంటంటే, ఎక్కడైనా కూడా మనకు మైలేజ్ చెప్పిన దానికంటే తక్కువే వచ్చింది. కానీ ఇక్కడ డాడీ గారు 200 కిలోమీటర్ల మైలేజ్ అని చెప్పమన్నారు. మేము కూడా అలాగే చెప్తున్నాము. అయితే 200 ప్లస్ ఆ యొక్క నైట్ ప్రోగ్రాంలో 300 కిలోమీటర్ల మైలేజ్ రాబడింది. అలాగే మరుసటి రోజు ఆ నైట్ halt అక్కడ ఉన్నాము. మళ్ళీ ఛార్జింగ్ పెట్టి మళ్ళీ విశాఖపట్నం రావడం జరిగింది. అంటే 287 అంటే 300 600 కిలోమీటర్ ప్రయాణం చేసిన బండి ఇది. ఈ రోజున ఇక్కడ విశాఖపట్నంలో మనకి లాంచింగ్ చేస్తున్నాము డీలర్షిప్. ఇక్కడి నుంచే బండ్లు డెలివరీ చేయబడతాయి. ఈ రేట్లు వివరాలు అన్నీ కూడా వీడియో ద్వారా యూట్యూబ్ ద్వారా తెలియజేయబడతాయి. ఆ షోరూము విషయంలో ఆ రేట్లో మనకు ఎంత డబ్బులు మిగులుతాయి, ఈ బండి తీసుకుంటే ఎంత కవరేజ్ అవుతుంది, ఈ బండి తీసుకుంటే పెట్రోల్ ఖర్చులు ఎంత మిగులుతాయి, ఇవన్నీ వివరంగా తెలియజేయబడతాయి. ఈ విషయంగా ఏంటంటే ఈ బండికి హైలైట్ ప్రోగ్రామ్ ఏంటంటే, మనం ఒక్క ఛార్జ్ చేసుకుంటే మనకు 300 కిలోమీటర్లు వస్తుంది. అయితే 200 కిలోమీటర్లే కంపెనీ వాళ్ళు చెప్పారు. మేము ట్రైల్ వేసినప్పుడు 300 కిలోమీటర్లు వచ్చింది. దీని తర్వాత వెర్షన్ ఏంటంటే, ఫస్ట్ వెర్షన్ 200 ప్లస్ కిలోమీటర్ల వెర్షన్. రెండో వెర్షన్ ఏంటంటే ఛార్జర్ మామూలుగా 5 గంటలు 5 అవర్స్ ఛార్జింగ్ పెట్టాల్సి వస్తుంది మామూలుగా ఏ ఒక్క ఎలక్ట్రికల్ వెహికల్కి అయినా కానీ ఈ బండికి వచ్చేసరికి 5 గంటలు మామూలుగా పెట్టచ్చు. కానీ ఒక నెల 2 నెలల్లో ఈ ప్రోగ్రాం మళ్ళీ బండి ప్రోగ్రాం మార్చి దీనికి ఆ యొక్క ఛార్జరు ½ అన్ అవర్లో ఛార్జ్ అయ్యేటట్టుగా ప్లాన్ చేస్తున్నారు. అది కూడా బండి మార్చుకోకుండా దీంట్లోనే ఇన్బిల్డ్ చేయడానికి రెడీగా ఉంచారు. అది ఒక 3 monthsలో ఆ ప్రోగ్రాం జరుగుతుంది. తర్వాత థర్డ్ వెర్షన్ అన్లిమిటెడ్, అంటే ఇక ఛార్జింగ్తో పని లేకుండా బండి దానంతటా అది ఛార్జింగ్ రన్ అవుతుంది. దాన్ని అన్లిమిటెడ్ ప్రోగ్రాం కింద డిజైన్ చేశారు. ఈ 3 ప్రోగ్రాంలకు కాదు ఈ బండి డిజైన్ చేయబడింది. త్వరలో మొత్తం 6 months లోపు ఈ 3 ప్రోగ్రాంలు జరుగుతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ట్రయల్ రన్ స్టార్ట్ చేస్తున్నారు. మన దగ్గరకు వచ్చిన కస్టమర్లు అందరూ వీళ్ళందరూ మన ఫ్రెండ్సే. మన దగ్గర ఈ వెహికల్ చూడటానికి వచ్చారు. ఇప్పుడు ట్రయల్ రన్ స్టార్ట్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. జై బీవీహెచ్. థ్యాంక్ యూ.